దేవునికే మహిమ కలిగిన గాక. జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఈ ప్రతిజ్ఞ నేను చదువుకున్న రోజుల్లో చేశాను. ఆ ప్రతిజ్ఞ మీద ఇప్పటికీ కూడా నేను ఆ ప్రతిజ్ఞకి నేను కట్టుబడి ఇప్పటికీ ఉన్నాను. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు ఏ ప్రతిజ్ఞ అయితే చేశానో ఆ ప్రతిజ్ఞకు ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ చదువుకున్న ప్రతి ఒక్కరూ, చదువుకోలేనుడికి ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసో తెలీదో, కానీ చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా, వాళ్ళు హైందవులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, ఈ ప్రతిజ్ఞ చేసిన వారు ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నారా లేదనేది ఎవరికి వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు మనం కొన్ని వీడియోలు చూద్దాం. ఆ వీడియోలు చూసిన తర్వాత ఆ వీడియోల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రభాకర్ బాయ్ తమ్ముడు. అందరికీ వందనాలండి. మనం అందరం చూస్తున్నాం విజయవాడ పరిస్థితి ఎలా ఉందో. వారం రోజులుగా వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కదా. మనలో చాలా మంది అయితే చాలా రకాలుగా వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నాం. మన రాజమండ్రి నుంచి కూడా మన CCM చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆహారం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, ఇలా కొన్ని వస్తువులు అయితే గత 3 రోజుల క్రితం వాళ్ళకి అందించడం జరిగింది. వరదలు ఎక్కువ ఉండడం వల్ల మనం పట్టుకెళ్ళినవి అయితే చాలా వరకు అయితే సరిపోవట్లేదు. మరలా వారికి సహాయం చేయాలనే సంకల్పంతో ఈ నెల 11వ తారీఖున వారికి మరలా ఆహారం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు తీసుకెళ్లాలని పడుతున్నారు. ఈ యొక్క మంచి పనులు మీరు కూడా సహాయం చేయాలని ఆశ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి మీరు ఫోన్ చేసి మీ సహాయాన్ని అందించవచ్చు. చూసారు కదా ఈ వీడియోలు. మొన్న విజయవాడలో జరిగినటువంటి ఆ వరదకు గురైనటువంటి వీడియోలు, ఆ వరద ముప్పుకు గురైనటువంటి వీడియోలు. ఇక్కడ విజయవాడలో ఆగస్టు నెల అంటే 27, 28, 29 అంటే ఆగస్టు చివరి వారంలో విజయవాడ అనేది ముంపుకి గురైంది. వరదకి గురైనటువంటి ఆ యొక్క విజయవాడకి, ఆ ముప్పుకి గురైనటువంటి విజయవాడకి సహాయం చేయటానికి అనేకమైనటువంటి సహాయక బృందాలు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ యొక్క వరద బాధితులను కాపాడటానికి రాముడు కానీ, కృష్ణుడు కానీ, యేసు ప్రభు కానీ, లేకపోతే అల్లా కానీ ఎవరైనా వచ్చారండి? ఏ దేవుడు వచ్చినట్టు కనపడ్డారా మీకు? నేను రాముణ్ణి, ఇదిగో నేను సహాయం చేస్తున్నానని ఆయన వచ్చాడా? నేను కృష్ణుడిని నేను సహాయం చేస్తున్నాను ఆయన వచ్చాడా? నేను యేసు ప్రభుని నేను సహాయం చేస్తున్నాను ఆయన వచ్చాడా? లేదా నేను అల్లాను నేను సహాయం చేస్తున్నాను ఆయన వచ్చాడా? అంటే వచ్చినట్టు మనం కనపడలేదు కదా. మరి సహాయం ఎలా వచ్చిందంటే వాళ్ళకి దేవుడి దగ్గర నుంచే వచ్చిందండి. దాని గురించి అంటారు దైవం మానస రూపేణ అన్నారు.
అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడు అని చెప్పారు. కనుక ఇక్కడ ఈ వరదకి గురైనటువంటి ఈ ప్రజల్లో అన్ని వర్గాల వారు ఉన్నారు. హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ హైందవ ధార్మిక సంస్థలు కేవలము హిందువులు మాత్రమే సహాయం చేశాయా? అలాగే క్రైస్తవ సంస్థలు కేవలము క్రైస్తవులకే సహాయం చేశాయా? అలాగే ఇస్లామిక్ సహోదరులు ముస్లింలు వాళ్ళ ముస్లింలకే సహాయం చేశారా? ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి నా ప్రియమైన భారతీయ ప్రజలారా. ఎందుకంటే ఎవరికైనా ఆపదొచ్చినప్పుడు, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఎవరికైనా సహాయపడాలని ధర్మం చెప్పింది. అది ఏ ధర్మమైనా కానివ్వండి, హైందవ ధర్మమైనా, క్రైస్తవ ధర్మమైనా, లేదా ముస్లిం ధర్మమైనా ఏం చెప్తున్నాయంటే మానవులకి సహాయపడమనే చెప్తూ ఉన్నాయి. సర్వే జన సుఖనో భవంతో అని చెప్తారు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాటలు. అంటే సర్వ మానవులు సుఖంగా ఉండాలి అనేటువంటిది మన హైందవ ధర్మం చెప్తుంది. అలాగే క్రైస్తవ ధర్మం చెప్తుంది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని. కనుక నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటున్నావో, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీకు ఏ రకమైన సహాయం కావాలనుకుంటున్నావో అంటే యాజ్ ఇట్ ఈస్గా అవతల వాళ్ళు కూడా నువ్వు అదే సహాయం చెయ్యి అని క్రైస్తవ ధర్మం చెప్తుంది. మరి ఇక ఇస్లాం ఖురాన్ ధర్మం ఏం చెప్తుందంటే నీ పొరుగువాడు ఆకలితో ఉంటే వాడిని చూచి కూడా నువ్వు కనికరించకపోతే నువ్వు ముస్లిం కాదని ఇస్లాం కూడా చెప్తుంది. చూడండి నా ప్రియమైన భారతీయ ప్రజలారా, ఏ ధర్మం చెప్పినా మానవులకి సహాయం చేయమని, మానవతా దృక్కోణంతో ఉండమని చెప్తూ ఉంది. కానీ మన దేశంలో ఇప్పటి వరకు మనం అందరం కూడా సోదర భావంగా ఉంటున్న మన అందరం కూడా ఈ రోజున చాలా మత పిచ్చి పట్టుకుని ఒకళ్ళు గాయపరుచుకుంటూ, ఒకళ్ళ విశ్వాసాలను ఒకరు భంగపరుస్తూ, ఒకళ్ళ దేవుణ్ణి ఒకరు దూషిస్తూ ప్రపంచంలోనే భారతదేశం ప్రజలు ఒక మూర్ఖులు అనే రకంగా మనం తయారవుతూ ఉన్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న నా ప్రియమైన భారతీయ ప్రజలారా, ప్రతి ఒక్కరూ గమనించండి. ఆ వరదలో ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఇలా పిల్లకి తల్లి లేకుండా జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూడా మతం రంగు పులుముకుంటున్నారండి. మతం రంగు పులుముకుంటున్నారు. చెప్పొచ్చు మా హైందవ ధర్మము ఇలా సహాయం చేసింది, మా ఇస్లామిక్ సహోదరులు లేదా మా యొక్క ఇస్లామిక్ ధర్మము, మా ముస్లిం ధర్మము ఇలా సహాయం చేసింది అని చెప్పుకోవడంలో తప్పేమీ లేదండి. లేదా క్రైస్తవ్యం ఇలా సహాయం చేసింది చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. వాస్తవంగా అలా చెప్పుకోవడం కూడా కాదు, చెప్పుకుంటే వాళ్ళకి ప్రతిఫలం కూడా లేదు. కానీ వాళ్ళు వారి యొక్క ఉద్దేశాన్ని చెప్పుకుంటున్నారు కనుక అంతవరకు ఓకే. కానీ ఇక్కడ కూడా నేను ఒక వీడియో చూశానండి. ఒక సహోదరి మాట్లాడుతూ ఆవిడ ఏమంటున్నారంటే, సనాతనం యొక్క ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు తన కులం చూడదు, ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు తన మతం చూడదు. కనుక దుర్గమ్మ కొండ నుండి పులిహార పొట్టాలు అందాయా, లేదా మసీదు నుంచో, లేదా గుణదల కొండ నుండో సహాయం అందిందా అని ఆవిడ ప్రశ్నించారు. ఏమండి, ఆవిడ ప్రశ్న ఏంటంటే దుర్గమ్మ కొండ నుండే సహాయం అందిందా, లేదా గుణదల కొండ నుండో, లేదా మరేదన్నా మసీదు నుంచో సహాయం అందిందా అని ఆవిడ ప్రశ్నిస్తూ వచ్చారు. అప్పుడు మాట్లాడుతూ తను అంటది, ఇలాంటి సమయంలో సనాతనం యొక్క గొప్పతనం చాటుకుంటూ అనేటువంటి సంస్థలు, అనేకమైన సంస్థలు, అంటే సనాతనానికి సంబంధించినటువంటి సంస్థలు సహాయం చేశాయి అని చెప్పుదురు. అంతవరకు తప్పులేదు, సహాయం చేశాయి. కానీ గుణదల కొండ నుండి, అంటే మేరీమాత కొండ నుంచి లేదా మసీదు నుంచి సహాయం వచ్చిందా అని ఆవిడ ప్రశ్నించారు. వచ్చింది సోదరి, మీరు చూసారో చూడలేదో, సహాయం వచ్చిందండి.
ఇందులో మనం ముందుగా వీడియోలు చూసాం. అందులో నాకు తెలిసినటువంటి సహోదరుడు రాజమండ్రి, ఆయన పేరు ద్వారపూడి శ్రీను అంటారు. ఆయన కూడా ఒక స్వచ్ఛంద సంస్థని నడిపిస్తున్నారు. ఆయన ఒక దైవ సేవకుడు. ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ విజయవాడ ఒకసారి వెళ్ళి వారికి తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించి వచ్చారు. మరలా నిన్న 11వ తారీఖున నిన్న కూడా వెళ్ళి వారు సహాయాన్ని అందించి వచ్చారు. మరలా కూడా వెళ్ళడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే నాకు తెలిసినటువంటి సహోదరుడు, మరి ఆ సహోదరు ఇమ్మానియల్ రాజు ఆ బ్రదర్ కూడా ఆ నీటిలో నడుస్తూ ఆ మూటల భుజం మీద పెట్టుకుని అందిస్తున్నటువంటి ఆ సహోదరుడు కూడా సహాయాన్ని అందిస్తారు. వారు ఎవరు? క్రైస్తవ సహోదరులు, అలాగే ముస్లిం సహోదరులు, అలాగే హైందవ సహోదరులు, ఇంకా అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు. మా భీమవరం నుంచి కూడా విష్ణు కాలేజీ నుంచి, ఇంకా పేరు మోసినటువంటి మంచి మంచి హోటల్ నుండి సహాయం వెళ్ళిందండి. మన ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నుండి కూడా విజయవాడ ప్రాంతానికి సహాయము, దైవ సహాయము అన్ని మరి మతాల నుండి కూడా అందిందని నేను 100% బల్లగుద్ది చెప్పగలను. ఇది సత్యం 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 సర్వసత్యం. కానీ ఈ సందర్భంలో కూడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా మతమే గొప్పది అని చెప్పుకోవటం మతపిచ్చి కాదంటారా? మాకు మా మతం గొప్పది అని చెప్పుకోవటం ఇదా సందర్భము. ఈ సందర్భంలో మా మతమే గొప్పది, మా మతమే సహాయం చేస్తుంది అని చెప్పుకోవటం ఇదా సందర్భము. అది అంత మాత్రమే కాకుండా మా యొక్క సనాతన ధర్మం గొప్పదని చెప్తూనే ఇక మిగిలిన వారు ఇలాంటి బలహీనతలు చూసి వాళ్ళ మతం మారుస్తున్నారని వాళ్ళ మీద బురద జల్లుతూ ఉంది ఆ సహోదరి. ఇదా సందర్భం. కనుక గమనించండి, విజయవాడలో ఆగస్టు నెల చివరి మంత్ అనగా 27, 28, 29, 30 తారీఖుల్లో జరిగినటువంటి ఆ యొక్క వరద బీభత్సానికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి కూడా అన్ని స్వచ్ఛంద సంస్థల నుండి, అన్ని ధార్మిక సంస్థల నుండి సహాయం అందింది. ఇదే సర్వసత్యం. ఇది కాదనడానికి ఎవరూ సరిపోరు. కానీ ఈ సందర్భంలో కూడా మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. దైవం మానస రూపేనా అన్నారు. అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి, అంటే ముస్లింగా వచ్చాడా, క్రైస్తవుడిగా వచ్చాడా, హిందువుగా వచ్చాడా అనేది కాదు. ఏదో ఒక రూపంలో, ఒక మనిషి రూపంలో వచ్చి మనిషిలో ఉండి సాయం చేశాడు. దేవుడు రాముడు రాలేదు, కృష్ణుడు రాలేదు, యేసు ప్రభువు రాలేదు, అల్లా కూడా రాలేదు. కానీ వచ్చారు. రాలేదనేది మాట తప్పు. వచ్చారు. ఎలా వచ్చారంటే దైవం మానస రూపేణ, మనిషి రూపంలో వచ్చి సహాయం చేశారు. కనుక సహాయం చేసినటువంటి నా భారతీయ సోదరులకి హృదయపూర్వకమైనటువంటి వారికి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక సోదరులారా గమనించండి, సమస్య వచ్చినప్పుడు మనందరము ఒకే కుటుంబం. కనుక మనకి ఇలా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా యొక్క మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఇలాంటి విపత్తులు భవిష్యత్తు కాలంలో రాబోతాయి. మనం సహాయం చేసేటప్పుడు మనకి కులముతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, మనందరము భారతీయులము అనే సత్యాన్ని మరవద్దు. కనుక ఎవరు ధర్మాన్ని వారు స్వచ్ఛందంగా ప్రకటించుకోనివ్వండి. ధర్మం అంటే ఏమిటండి? కాలమాన పరిస్థితులను బట్టి వ్యవహరించేదే ధర్మం. ధర్మం ఎప్పుడు ఒకేలా ఉండదు, సత్యము ఎప్పుడు ఒకేలా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సత్యము ఏ యుగంలో కూడా ఒకేలాగానే ఉంటుంది. ధర్మం మాత్రం ప్రతి యుగంలో ఒకేలా ఉండదు. కనుక ధర్మము కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కానీ చేతను ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకుంటూ ముందుకు ప్రయాణం చేయండి. ధార్మిక సంస్థలు మంచి చేయటానికే కానీ ఎవరిని పాడు చేయటానికి కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. మనకు తెలిసిన పార్టీలు చెప్పుకుందాం. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, అలాగే ఇంకా మరి బీజేపీ, తర్వాత మరి ఇంకా పార్టీలు నాకు తెలియని పార్టీలు ఇంకా ఉండే ఉంటాయి. ఈ పార్టీల యొక్క ఏజెండా ఏమిటి?
ఈ పార్టీల యొక్క ఏజెండా ఏంటంటే ప్రజలకి సహకారంగా ఉండాలి, ప్రజలకి ఎటువంటి నష్టం కలగకుండా వారిని మంచి పరిపాలన చేయాలి, అదే కదండి వారి ఏజెండా. కానీ వాళ్ళ ఏజెండాలో కూడా వాళ్ళ పార్టీ ఉన్నతమైన స్థానంలో ఉండే వాళ్ళ పార్టీ అధికారంలో రావాలని ఒకరి మీద ఒకరు వాళ్ళు బురదలు జల్లుకుంటూ ఉంటారు. ఇది లోకానుసారమైన తీరు. కానీ ఆధ్యాత్మిక కోణంలో దైవికంగా మన అందరం కూడా దేవుని సన్నిధానానికి చేరాలనేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్న మనము ఒకరి విశ్వాసాన్ని ఒకరు దూషించుకోవటం ఏంటండి? ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం పేరైనా రాధా మనోహర్ దాస్ గారు. ఆ చెక్క మీద 3 మేకులు పీక్కోలేనాడు, ఆడి దేవుడు ఏంటండి అన్నాడు. అంటే అతని అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ శిలువ మీద నుండి ఆయన దిగిపోతే ఆయన అనుకున్న కార్యం ఏంటి? ఆ కార్యం ఏ రకంగా నెరవేరుతుంది? అలా ప్రశ్నించాలనుకుంటే రామనాసురుడు రాముల వారి భార్యను ఎత్తుకుపోతే తన భార్యను తాను రక్షించుకోలేకపోయాడు. ఆయన ఏం దేవుడు అంటే దానికి సమాధానం ఏంటి? మూర్ఖత్వం కాదా? అది మూర్ఖత్వం కాదా? అలాగే కృష్ణుడు బోయవాడు బాణానికి గిలగిల్లాడి చనిపోయాడు. అదేంటి, ఒక బాణానికి చనిపోయాడు, తన ప్రాణాన్ని తను కాపాడుకుని ఆయనేం దేవుడు అంటాడు? అది మూర్ఖత్వం కాదా? కనుక ఆలోచన చేయండి. ఎవరి విశ్వాసం, ఎవరు నమ్ముకునేటువంటి దైవాన్ని వారు నమ్ముకోండి. ఆ ప్రకారంగా మీరు ఆ యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకోండి, తప్పులేదు. కానీ క్రైస్తవులేమో హైందవ దేవీ దేవతలను తిట్టడం, హైందవులేమో యేసుక్రీస్తుని తిట్టడం, వీళ్ళందరూ కలిసి అల్లాహ్ను తిట్టడం, ఇది మనందరికీ ఏమాత్రం క్షేమకరం కాదు. మరుముఖ్యంగా చెప్తున్నాను, మనుషులను దూషిస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ దైవాన్ని దూషిస్తే మీకు క్షమాపణ లేదండి. దైవాన్ని దూషిస్తే మీకు క్షమాపణ లేదు. కనుక రానున్న తరాల్లో మన దేశం ప్రపంచానికి ఉన్నతమైన స్థానంలో, ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా మన ఏజెండా ఏంటంటే మనందరం భారతీయులం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞను భంగపరచకుండా నెరవేర్చాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అట్ల విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ఆ దైవం మనకి సహాయం చేయను గాక.